ఇదిలా ఉంటే హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును తనకు తానే సీఎం రేవంత్ రెడ్డి ఆపుకుంటున్నారని, ఇందులో ఎవరి ప్రమేయం, ఎవరి పాత్ర లేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాను ఆపమంటే ఆగడం అంటూ ఏమీ ఉండదని, ఒక తెలంగాణ వ్యక్తిగా, మంత్రిగా తెలంగాణకి ఇంకా చాలా చేయాలి, ఎక్కువగా నిధులు తీసుకురావాలని తాను ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఆయన. తాను ఆపమంటే మెట్రో ఆగడం లేదని, సీఎం రేవంత్ రెడ్డినే తనకు తానుగా ఆ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని, ఆపమంటే ఏ ప్రాజెక్ట్ ఆగదని సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి గురించి చర్చ ఉండదు, కేంద్ర ప్రభుత్వం గురించి చర్చ ఉండదు. నగర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మెట్రో నిర్మాణం చేసి అంకితం చేస్తే రాజకీయంగా మాకు నష్టం వస్తుందని చెప్పి ఈరోజు కుట్రపూరితమైన ఆలోచనతోటి ఈరోజు ఇది ఎక్కడికక్కడ చిన్నాభిన్నం చేయడానికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయి. మల్కాజ్గిరి ఈటల రాజేందర్ గారు 100% మీ నలుగురు ఎంపీలు ఉన్న ప్రాంతంలోనే ఈ మెట్రో విస్తరణ ఉంది. ఈ మెట్రో విస్తరణ జరిగే దగ్గర మా గణేష్ ఒకడు, మా నవీన్ ఇద్దరు ఉన్నారు ఎమ్మెల్యేలు. మాకేం పెద్ద ఈడ ప్రజాప్రతినిధులు కూడా లేరు. మిగిలిన వాళ్ళు మీ బీఆర్ఎస్ వాళ్ళు, మీ తమ్ముళ్ళే ఉండరు. శత్రువులు అంటూ ఎవరైనా కిషన్ రెడ్డికి ఉంటే ఒకవేళ శ్రీ గణేష్ ఉండొచ్చు, నవీన్ యాదవ్ ఉండొచ్చు. ఈ సిటీలో మొత్తం మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీరే కదా అన్నదమ్ములు. కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోడు. కిషన్ రెడ్డి నిజంగానే మెట్రో అయిపోయిన దానికి కట్టర్ని కలిసినప్పుడు నన్ను ఎందుకు తీసుకుపోడు? దేశవ్యాప్తంగా అనేక మెట్రోలకు సెకండ్ ఫేజ్ కు థర్డ్ ఫేజ్ కు ఏ రకంగానైతే కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందో, హైదరాబాద్ కూడా అదే విధంగా మరి టెక్నికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ మరి చర్చించి రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరిస్తే తప్ప, ఇది తెలంగాణ కాబట్టి కిషన్ రెడ్డి గారు వద్దన్నారు కాబట్టి ప్రాజెక్టులు ఎక్కడ ఆగవు. ఇంత అనాలోచితంగా దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి మాట్లాడము ఏమాత్రం సమంజసం కాదు. తెలంగాణ అభివృద్ధి పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. మాకు ఎవరి సర్టిఫికెటు అవసరం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.